బుర్రకు బొక్కెట్టేశాడు గోపిగడు. హాయ్ అందరికి, నేను మీ మణికండ 2K ఫాలోవర్స్ ఇన్ 30 days ఛాలెంజ్ లో ఇది డే 2. సో మీకు తెలుసు కదా, మాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ రోజు ఎగ్జామ్ వచ్చేసి డిఈటి ఎగ్జామ్ ఏమో కానీ ఎగ్జామ్స్ పై ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇప్పటికీ 3 ఎగ్జామ్స్ అయితే వితౌట్ ప్రిపరేషన్ తో వెళ్ళా. పోనీ ఏమైనా రాద్దామంటే మనం ఏమైనా క్లాస్ లో నేర్చుకున్నామా అంటే అది కూడా లేదు. మన ప్రిపరేషన్ లో మనం కాలేజ్ కూడా బ్యాగ్ తీసుకెళ్లట్లేదు. ఇంకా కాలేజ్ కి వచ్చేసాక ఎగ్జామ్ రాయడానికి పెన్ను కొనుక్కున్నా క్యాంటీన్ కి వెళ్ళి. ఇంకా పెన్ను తీసుకుని ఎగ్జామ్ కి వెళ్ళి ఎగ్జామ్ అయితే ప్రెజెంట్ చేసి వచ్చేసా. మనం ఎగ్జామ్ ఎలా రాసామో మనకే తెలియదు. వీళ్ళైతే ఎగ్జామ్ కి ఎన్ని మార్క్స్ వస్తాయని కొట్టుకొని చేస్తున్నారు రాగానే. ఇంకా మధ్యాహ్నం షెడ్యూల్ ఉన్నా కానీ షెడ్యూల్ ఒగ్గేసి మేమైతే మధ్యాహ్నం రూమ్ కి వెళ్ళిపోతాం. ఇంకా రూమ్ కి వెళ్లే ముందు మెస్ చేసి రూమ్ కి వెళ్దామని మెస్ కు వెళ్తుంటే వీళ్ళిద్దరేమో, నీకు ఇప్పుడు రాసిన ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వస్తాయో చెప్పు, నేను వీడియో తీసి రికార్డ్ చేసుకుంటా, దానికన్నా ఎక్కువ వస్తే అప్పుడు చెప్తా నీ పని. ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు. రవిగాడు అయితే నిర్మోహమాటంగా నాకు 10 మార్కులే వస్తాయని చెప్తున్నాడు. దానికన్నా ఎక్కువ వస్తే నీ పని చెప్తాను బుర్రకు బొక్కెట్టేశాడు గోపి. ఇంకా మెస్ దగ్గరికి వచ్చేలోపు మెస్ మొత్తం ఫుల్ గా ఉంది. బయట నుంచి కాసేపు సొల్లేసాం. ఇంతకీ మాట్లాడిన సొల్లు ఏంటంటే క్రికెట్ మ్యాచ్ గురించి. మా సొల్లు సంగతి పక్కన పెడితే మీరు వెళ్లే ముందు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.